మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రభుత్వానికి మనం సంపాదించేటువంటి ప్రతి 100 రూపాయలలో 10 నుంచి 20 రూపాయల వరకు మరి ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి కడతా ఉన్నాం. ఈ రోజు కరోనా వచ్చి విలయ తాండవంలో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, చనిపోతున్నారు, ఆర్థికంగా చితికిపోతుంటే కనీసం ఈ ప్రభుత్వం మన గురించి ఆలోచించి ఫ్రీ వైద్యం అందించలేనప్పుడు మన ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించకూడదు, ఎందుకు నిలదీయకూడదు? ఆలోచించండి. కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్ వచ్చేంత వరకు పోరాడండి అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రభుత్వానికి మనం సంపాదించేటువంటి ప్రతి 100 రూపాయలలో 10 నుంచి 20 రూపాయల వరకు మరి ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి కడతా ఉన్నాం. ఈ రోజు కరోనా వచ్చి విలయ తాండవంలో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, చనిపోతున్నారు, ఆర్థికంగా చితికిపోతుంటే కనీసం ఈ ప్రభుత్వం మన గురించి ఆలోచించి ఫ్రీ వైద్యం అందించలేనప్పుడు మన ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించకూడదు, ఎందుకు నిలదీయకూడదు? ఆలోచించండి. కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్ వచ్చేంత వరకు పోరాడండి అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రభుత్వానికి మనం సంపాదించేటువంటి ప్రతి 100 రూపాయలలో 10 నుంచి 20 రూపాయల వరకు మరి ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి కడతా ఉన్నాం. ఈ రోజు కరోనా వచ్చి విలయ తాండవంలో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, చనిపోతున్నారు, ఆర్థికంగా చితికిపోతుంటే కనీసం ఈ ప్రభుత్వం మన గురించి ఆలోచించి ఫ్రీ వైద్యం అందించలేనప్పుడు మన ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించకూడదు, ఎందుకు నిలదీయకూడదు? ఆలోచించండి. కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్ వచ్చేంత వరకు పోరాడండి అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.